హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందుదియన్ వ్లాగ్స్. ముందుగా అందరికి హ్యాపీ సండే. గైస్ చూస్తున్నారు కదా, మా అబ్బాయి ఎంత క్యూట్ గా చెప్పాడో నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి. ఇటు చూడు, ఇటు ఇటు చెప్పు. గైస్ మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, చాలా రోజుల తర్వాత వచ్చాము. సో నేను అలా అలా టచ్ అప్స్ పైన చేస్తాను. చెప్పాలా అవుతున్నాయా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందుదియన్ వ్లాగ్స్. ముందుగా అందరికి హ్యాపీ సండే. సో ఈ రోజు వ్లాగ్ స్పెషల్ అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను వ్లాగ్ అయితే చేస్తాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకెవరు మిస్ కాకుండా లాస్ట్ వరకు మన వీడియోని అయితే చూసి సపోర్ట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా ఇంటి దగ్గర అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. సో దియాన్ అయితే బయట చెప్పల్స్ వేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయాడు నాకన్నా ముందే. సో ఇక్కడ చెప్పులు కూడా వేసేసుకొని ఇంకా దిగిపోతున్నాడు కదా స్టెప్స్. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసారు. అండ్ ఇంకా మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి ఫైనల్గా వెళ్ళిపోయాము. సో డాగ్ నేమ్ వచ్చేసి చెర్రీ అన్నమాట. సో అది వెళ్ళగానే మన దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఇంకా దియాన్ కూడా ఆట స్టార్ట్ చేసేసాడు. ఎవరింటికి వచ్చావు? గైస్ చూస్తున్నారు కదా, మా అబ్బాయి ఎంత క్యూట్ గా చెప్పాడో నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి. నిన్న స్టోరీలో ఒకటి యాడ్ చేసి పెట్టా. అండ్ నేను రోజు లైవ్ చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ లో కూర్చొని చేస్తూ ఉంటా కదా, అదే ప్లేస్ లో మా దియాన్ అయితే పాడైపోయిన మొబైల్ ని అక్కడ పెట్టుకొని తనైతే నాలాగే లైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నన్ను కాపీ చేస్తున్నాడు మా బాబు. గైస్ మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, చాలా రోజుల తర్వాత వచ్చాము. సో నేను అలా అలా టచ్ అప్స్ పైన చేస్తాను. అండ్ హోమ్ టూర్ కూడా తర్వాత ఎప్పుడైనా చేస్తాను వీలైతే. అండ్ నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా కిచెన్. సో అత్తయ్య ఏం ప్రిపేర్ చేస్తున్నారా ఈరోజు ఏంటి అన్నది చూద్దాము. అండ్ ఒక పక్క రైస్ అయితే పెట్టారు, ఇది కర్రీకి సంబంధించింది అన్నమాట. సో మేము వచ్చామంటే ఆటోమేటిక్గా బిర్యానీ అనేది కామన్. సో బిర్యానీ వండుతారన్నమాట. సో చికెన్ అయితే కట్ చేసి క్లీన్ చేసి పెట్టారు. ఇటు చూడు, ఇటు ఇటు చెప్పు. దియాన్ క్యూట్ మాటలతో మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ మాటలను వింటూ. అండ్ ఇంకా చికెన్ కర్రీకి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మా అత్తగారు అయితే కలుపుతున్నారు, ఉప్పు కారం అవన్నీ వేసి. అండ్ దియాన్ మధ్యలో వచ్చి దాహం వేస్తుంది అన్నాడు అన్నమాట. ఇంకా తర్వాత బయటికి వెళ్దాము అని చెప్పేసి షాప్కి మేమైతే వెళ్తున్నాం. బేకరీకి వెళ్ళి కొన్ని బన్స్ అవన్నీ తీసుకొని ఆ తర్వాత బాదం మిల్క్ తాగడానికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో వచ్చిన తర్వాత టీవీలో మళ్ళీ నేనే వీడియోస్ చూసుకుంటున్నా ఎలా చేసా ఏంటి అని చెప్పేసి. ఇంకా నేనైతే లంచ్కి చేయటానికి కూర్చున్నా కదా. సో ఎంత బిర్యానీ తింటున్నానో చూడండి, దిష్టి పెట్టకండి, అలానే మమ్మల్ని చూసి ఎవరు ఏడవకండి.
సో ఇక్కడ నేనైతే చికెన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై కర్రీ తింటున్నా అన్నమాట. అండ్ ఇక్కడ ధ్యాన్ అయితే సాంగ్స్ వస్తుంటే చక్కగా డాన్స్ చేస్తున్నాడు. అండ్ నేను కూడా సెల్ఫీ వీడియో అయితే తీసా. అండ్ ఇక్కడ హస్బెండ్ అండ్ అత్తయ్య గారు ఇద్దరు తింటున్నారు కదా. సో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ధ్యాన్కి తినిపించడానికి టెర్రస్ పైకి అయితే వెళ్ళాము. అండ్ ఈవినింగ్ క్లైమేట్ కూడా చాలా బాగా ఉంది. అండ్ ఇంకా ధ్యాన్ కూడా హ్యాపీగా తినేసాడు పైన ఆడుకుంటూ. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వచ్చేసాం, చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇక్కడ తను కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. స్కూల్ ఫ్రెండ్స్ అందరం ఒకసారి గెట్ టుగెదర్ అయినట్టు ఫ్రెండ్ మ్యారేజ్లో మీట్ అయ్యాము. సో ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. మీకు డౌట్ ఫ్రెండ్ అంటున్నారు ఏంటి పేరెంట్స్ వచ్చారు అని. యాక్చువల్లీ ఇంటికి దగ్గరనే అండ్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అన్నమాట. సో అందుకనే మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు. సో మమ్మీ ఫ్రెండ్. సో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా. అండ్ నా వల్ల నేను వ్లాగ్స్ అన్ని కవర్ చేసేసి ఫ్యామిలీ అందరినీ చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత భోజనాలకైతే పైన టెర్రస్ పైకి వెళ్ళాము. అండ్ ఇంకా డిన్నర్ కూడా చేసేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా రిసెప్షన్లోకి వెళ్ళి ఇంకా వెడ్డింగ్లో కూర్చోపెడతారు అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా ఫొటోస్ అండ్ వీడియో క్యాప్చర్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి అన్నయ్య కమ్ ఫ్రెండ్. సో చాలా క్లోజ్ అన్నమాట. ఇంకా మా సార్ కూడా వచ్చారు. సార్తో కూడా హాయ్ చెప్పించా. అండ్ బయాలజీ సార్. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా. సపోర్ట్ టు చందు దియాన్ వ్లాగ్స్ అంటున్నారు. సో ఇక్కడ ఫన్ అయితే అయ్యింది. లైక్ ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పాడు అని చెప్పి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోతున్నారు గైస్. సో అలా కాకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ చాలా అవసరం కదా. అండ్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం కాబట్టి చాలా ఇయర్స్ తర్వాత ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా అంతా అయిపోయింది, వెళ్ళిపోదాం అన్న టైంలో ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా నాకు సపోర్ట్ చేయడానికి ఒక చిన్న వీడియోని అయితే స్టార్ట్ చేశారు. గైస్ మేమైతే వెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత అలా బీచ్కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత 10th ఫ్రెండ్స్తో ఇలా గెట్ టుగెదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అది కూడా ఫ్రెండ్ మ్యారేజ్లో. నా మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ మ్యారేజ్లో ఇలా అందరం సరదాగా కలిసి బయటికి అయితే వెళ్తున్నాం. అండ్ వాటితో పాటు నా కోసం ఈ యొక్క చిన్న మెమొరబుల్ వీడియో తీయమంటే తీశారన్నమాట. సో అది కూడా మెమొరీయే కదా. అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా హ్యాపీ. అండ్ మీ లైఫ్లో మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా? అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇలానే ఎంజాయ్ చేస్తారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మాకైతే చిన్నపాటి మెమొరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. సో మీకు కూడా అంతేనా? మీ ఫ్రెండ్స్ ఇలా కలిస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ కోసం ఒక్క లైక్ అయితే చేసి ఒక కామెంట్ అయితే చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళిపోయాం. అది కూడా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి అలా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో చాలా 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 ఇయర్స్ తర్వాత ఇలా సరదాగా కలిసి అందరితో మాట్లాడుకొని మనవన్నీ కూడా షేర్ చేసుకొని చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కూడా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.